ఎన్నికల సంఘం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎన్నికలు సక్రమంగా నిర్వహించుకుంటే దానిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించాల్సి ఉన్నది. ప్రజల్లో అనవసరమైన అపోహలు సందేహాలు ఉన్నాయి, అది నిజం కాదు, ఎన్నికల వ్యవస్థ సక్రమంగానే పనిచేసిందని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్కసారి కూడా నేరుగా ప్రజల ముందుకు వచ్చి లేకపోతే మీడియా ముందుకు వచ్చి ఇప్పటి వరకు ఎన్నికల సంఘం తన తన తరపు వాదనను వినిపించలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నికల తీరు అంటే ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ తీర్పు చెప్పిన, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు స్ఫూర్తికి అనుగుణంగా రీకౌంటింగ్ జరపాలని తీర్పు చెప్పిన ఎన్నికల సంఘానికి అప్రతిష్టను మూటగట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే కార్యక్రమం అంతా దేశమంతటా అగ్గి పుట్టే ప్రమాదం ఉన్నది. అంటే 79 నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఎక్కడ చూడ ఎన్నికలు సక్రమంగా జరిగినాయో జరగకపోయినా కానీ 79 స్థానాల్లో మాత్రము ఎన్నికలు ఫలితాలు తారుమారయ్యాయని విఎఫ్పి వంటి సంస్థ, ఏడిఆర్ వంటి సంస్థ భావిస్తున్నాయి. అలాగే స్వతంత్రంగా ఉండే మేధావులు కూడా భావిస్తున్నారు. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు ప్రియమైన నాయకులను ఓడించటానికి ఎన్నికల సంఘం కుతంత్రం చేసిందని, వారికి అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము సహకరించాయన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రజల్లో వీధుల్లోకి వచ్చే పరిస్థితి వస్తే అది ఎలా మారుతుందో మనం చెప్పలేము. ప్రజలు వీధుల్లోకి రావాలని మనం కోరుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా ఒక్కసారి ఎన్నికల తీరు మీద అనుమానం వస్తే తప్పకుండా ప్రజలు వీధుల్లోకి వచ్చే ప్రమాదం ఉన్నది. ఇది ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉన్నది. అంటే నిజానికి సహజంగా మనం పెద్దలను గౌరవించడము, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం అనేది మన రక్తంలో ఉంది. భారతీయులు శాంతి ప్రియులు, సాధుజీవులు కాబట్టి త్వరగా వీధుల్లోకి రారు. కానీ పాలకులు రాజధర్మాన్ని పాటించడం లేదు, ప్రజాస్వామ్యంలో తెలుసుకునే హక్కును, ప్రశ్నించే హక్కును గౌరవించడం లేదు అన్న భావన వారిలో వెళితే వాళ్ళు ఖచ్చితంగా బలంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇటీవల అనేక తీర్పుల్లో చాలా చురుకుగా వ్యవహరించడము, నిష్పక్షపాతంగా వ్యవహరించడము, ప్రభు సమ్మితంగా కాకుండా ప్రజా సమ్మితంగాను, ధర్మ సమ్మితంగాను, న్యాయ సమ్మతంగాను తీర్పులు ఇవ్వటం వల్ల ప్రజల్లో ఇంకా ఆశ ఉన్నది, వ్యవస్థల మీద ఆశ ఉన్నది. ఆశ ఉన్నంత వరకు ప్రజలు వీధుల్లోకి రారు, లేకపోతే వీధుల్లోకి వచ్చే ప్రమాదం.